త్రివిక్రమ్ గారు, ఇప్పుడు ఒక మైకేల్ జాక్సన్, ఒక జార్జ్ బెస్ట్, మన ఐరిష్ ఫుట్బాల్ ప్లేయర్, ఒక బీటిల్స్, వీళ్ళకి ఒక పిచ్చి క్రేజ్ వాళ్ళంటే. వాళ్ళని చూస్తే జనాలకు ఒక దే గో ఇన్ టు అ ట్రాన్స్. మన తెలుగు ఆడియన్స్కి వీ హ్యావ్ అ పవర్ స్టార్. ఎందుకు, వాట్ డ్రైవ్స్ పీపుల్ టు హిమ్ యాజ్ అ డైరెక్టర్? మీకేమనిపిస్తుంది? వెరీ సింపుల్. అంటే ఆయన ఏం బతుకుతారో అదే చూపిస్తాడు ఆయన. ఇప్పుడు మీరు మామూలుగా ఇందా నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా చూసారు కదా, ఏమి ఫేక్ చేయరు. అంటే ఇప్పుడు అలా అతతో చేస్తున్నాడు అంటే నేను ముందు బాగా థింక్ చేశాను, 2 రోజులు రాత్రులు పడుకోకుండా నేను బాగా ఆలోచించి వర్క్ ఇలాంటివి చెప్పలేను, నాకేం తెలియదు వచ్చి చేసేసాను. అంటే నేను అనుకోవడం బహుశా సింప్లిసిటీనే, వీడు మనవాడు, మనలాగే ఉన్నాడు, మనలాంటి వాడు అనేది ఫీలింగ్ బాగా ఎక్కువ జనానికి కనెక్ట్ అవుతారేమో నాకు అనిపిస్తుంది. అందుకనంటే నాకు తెలిసి కృష్ణశాస్త్రి గారు మాట చెప్పారు ఏంటంటే, నాయకుడు ఎలా ఉండాలి అంటే, కవి కానీ నాయకుడు కానీ ఎలా ఉండాలంటే గుంపుతో నడుస్తూనే ఉండాలండి. కానీ గుంపు కంటే 4 అడుగులు ముందు ఉండాలంట. 40 అడుగులు ముందుంటే గుంపు ఏమనుకుంటుంది, వాళ్ళు కనపడదు, గుంపుకి వాడు కనపడ్డు. 4 అడుగులు తగ్గిస్తే కనుక వాడు గుంపులోకి వెళ్ళిపోతాడు, గుంపుని వాడు నడపలేడు. సో అందుకని గుంపు కరెక్ట్గా 4 అడుగులు ముందే ఉండాలి. ముందు వచ్చి ఎత్తు పల్లం, కొండ గుట్ట, ముళ్ళు పొద చెప్పటానికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళతోనే నడుస్తూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళకి దారి చూపిస్తానికి బహుశా లక్షణాలు ఆయనలో ఉన్నాయనిపిస్తుంది నాకు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, 6 నుంచి 60 వరకు ఎవ్రీబడి మై గాడ్, అత్తారింటికి చాలా కాలం తర్వాత ఫ్యామిలీ వెళ్ళి మళ్ళీ చూస్తూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి నిర్వచనం మర్చిపోయారు మన వాళ్ళు. సో అలాంటిది ఇచ్చారు. అది నిజంగా కళ్యాణ్ గారు కావాలి. మొదటి నుంచి నేను చాలా అంటే బలంగా దాని మీదకి ఆయన నెట్టెడ్. ఆయన ఏంటంటే, మీరు ఇదే చేయండి, దీన్ని నమ్మండి బాగా అని చెప్పి హీ ఫోర్స్డ్ మీ. ఇప్పుడు ఆ క్లైమాక్స్ బేసిక్గా అంటే అంత స్టార్ని పెట్టుకుని ఒక ఫైట్ కూడా లేకుండా నిలబడి ఇద్దరు మాట్లాడుకోవడం, టాక్ క్లైమాక్స్ చేయాలంటే భయం వేస్తుంది ఎవరికైనా కానీ. ప్రొడ్యూసర్కి కానీ, అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్కి కానీ, లేదంటే డైరెక్టర్కి కానీ, మిగతా అందరికి కూడా భయం వేస్తుంది. ఆయన అసలు ఏమాత్రం ఒక్క అక్షరం కూడా మార్చడానికి ఇష్టపడాల. డైరెక్ట్గా నేను ముందు కథ అంతా తెలుసు, పర్టికులర్గా సీన్ మళ్ళీ చదివినప్పుడు యాసిడ్గా వచ్చారు, పర్ఫెక్ట్ పర్ఫామ్ చేసి ఆయన ఏమంటారని నదియా గారి రియాక్షన్లకు కూడా ఆయన కెమెరాలో ఆయన లేకపోయినా కూడా ఆయన వెనకాల ఉండి డైలాగ్ చెప్పాడు ఆవిడ రియాక్షన్ కోసం కూడా. అంత ఇన్వాల్వ్ చేసి అంటే దట్స్ వై వెరీ షార్ట్ టైంలో చేయగలిగాం. ఈ సినిమాను వీ షార్ట్ ఇన్ 100 days. ఇన్ని చోట్ల ఇంతలా తీయాల్సిన సినిమా అంటే బేసిక్గా అంటే ఆయన నమ్మిన నిజాయితీ ఉంది బేసిక్గా. ఇప్పుడు ఎవరైతే ప్రొటాగనిస్ట్ సినిమాలో ఎవరో నడుపుతున్నారో, డ్రైవర్కి దారి మీద నమ్మకం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? హీరో కూడా నమ్మకపోతే అలాగే ఉంటుంది పరిస్థితి. అంటే ఇలాంటి కథ వైపు నెట్టానికి కూడా కారణం ఏంటి, ఈయన రియల్ లైఫ్లో చాలా అద్భుతాలు మాట్లాడతారు. అవన్నీ స్క్రీన్లో కథ రూపంలో చేయొచ్చు కదా అని, అందుకు కొంచెం నేను దానికి ఆయన బాగా పుష్ చేశాను. మీ అభిమానులు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే ఒక విజయవాడలో ఎలా గోల హడావిడి చేసి అంత ఇదిగా వస్తారు, అబ్రాడ్లో కూడా ఎలా చేస్తారు సార్? ఫస్ట్ నేను చేసేటప్పుడు ఆనందం ఎత్తుకుంటా, నాకు నచ్చేలా ఉంటుందా అనేది. నాకేంటంటే నాకు నచ్చినవి నేను చేయగలను, అంతకుమించి నాకు తెలిసిన ఎమోషన్ నేను చేయగలను. అందుకు నేను ఎప్పుడు ఆ మెథడ్ యాక్టింగ్ చేయలేంటే, నాది కాని పాత్రను కూడా నేను అర్థం చేసుకొని వాళ్ళతో తెలిసి వాళ్ళతో కలిసి నాకు ఇవి చాలా అలసట ఉంటుంది. అసలు ఆలోచనలోనే చాలా అలసట వచ్చేస్తుంది. అందుకే నాకే కొంచెం తేలిగ్గా మనం తెలిసినది చేసుకుంటూ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అది చేసిన తర్వాత నాకు పెద్ద ఏదో సాధించాను అనిపించింది. నాకు తెలిసిందే కదా, మళ్ళీ దానికోసం నేను ఎందుకు, అది జనానికి అందరికీ నచ్చటం సంతోషం వేస్తుంది. అంతమించి నేను దాన్ని ఎక్కువ తీసుకున్నాను. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, బోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, బోలమ్మ ఓల్డ్ మొంకిరమ్మ. బొమ్మని రాణి మీ తాతగారు డైరెక్ట్గా బాంబే నుంచి తీసుకొచ్చేసారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో బొమ్మని రాణి అనే ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నాడంటే జనరల్లీ హిందీ సినిమాలు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఏదైనా విలన్ క్యారెక్టర్ ఏమో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో విలన్ బాగుంటుంది అని అనేసి చాలా మా ఊహలు మేము ఉంటాం కదా, ఊహల్లో ఉన్నాం. సినిమాలో వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ బొమ్మని రాణి గారు? తెలుగు అంటే నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, చాలా తక్కువ మంది నేను చూసాను. నేను అలా తెలుగు నేర్చుకుని బాంబే నుంచి వచ్చి ప్రాంప్టింగ్ లేకుండా తెలుగు నేర్చుకుని అంటే హిందీలో కూడా చెప్పేయగలరు. అంటే అదే లెంత్ హిందీకి రాసుకొని చెప్పేస్తారు. అందరూ అని కదా, కొద్దిమంది చేస్తారు.
కానీ వాళ్ళల్లో ఈయన ప్రత్యేకించి చెప్పాలంటే చాలా విపరీతమైన దానికి ముందే డైలాగులు తీసుకొని సినిమా స్టార్టింగ్ ముందే ఈయన షూటింగ్ ముందే ఒక 1 వీక్ 10 డేస్ ముందు ఒక 10 డేస్ ముందు ఆయన మొత్తం స్క్రిప్ట్ తెప్పించుకొని నేర్చుకొని ప్రతి మాటకి అర్థం ఏంటి అది అంటే ఈయన విపరీతంగా వర్క్ చేశాడు ఆయన. నాకు ఆయన సిన్సియర్ అమేజింగ్ నచ్చింది. ఆయన తపన చేసేదాన్ని అంతే డెడికేషన్ ఉంటుంది. సెట్లోకి వచ్చేటప్పుడు కూడా ఇంకా అంతమించి పెద్ద మిగతా విషయాలు ఆయన పాత్ర గురించి తప్ప మిగతా విషయాల గురించి అసలు ఆయన మాట్లాడటం చాలా నేను అసలు వినలేదు. అయితే నేను చేసింది తక్కువ రోజులైనా అంతే కదా, అంతే ఉన్నాడు. సో తక్కువ 3 days చేశాను కదా. అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ పర్సనాలిటీ. యాజ్ ఎ డైరెక్టర్ ట్రీట్ అలాంటి వాళ్ళతో వర్క్ చేయటం అంటే అసలు విందు భోజనం చేసినట్టు ఉంటుంది. అంటే ముందే వచ్చి ఇక్కడ కూర్చుని నాకు ఖాళీ లేదంటే ఆయన బాంబే నుంచి ఆయన డే ఆఫ్ తీసుకుని ఆయన వచ్చి కూర్చుని మొత్తం నా ద్వారా కథ విని డైలాగ్లని నాతో చెప్పించుకుని రికార్డు చేసుకుని ఒక తెలుగులో ఈ ఉద్దేశంతో ఇది అంటావా అని అంతలా వర్క్ చేశాను. నాకిష్టం లేని పెళ్లి చేసుకుందని అప్పుడు నేనే పంపించేశాను. ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నాను. అసలు బావా అంటూ ఎంత క్యూట్ గా ఆ కెమిస్ట్రీ అసలు ఎలా వర్కౌట్ అయింది సార్? అంటే అఫ్ కోర్స్ అమ్మాయిలుగా మాకు బాగా జెలస్ గా అనిపించింది. బట్ ఇట్ వాస్ సో క్యూట్. హౌ డిడ్ యూ మేనేజ్ టు? అలాంటి క్షణాలు అరుదుగా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నానంట. అమ్మాయి లేచి వచ్చి కౌలించుని పక్కన కూర్చోవాలి. వాళ్ళు చేసేస్తాను. ఇంక నేను ఇంక కెమెరా వెనకాల నేను అశక్తుడిని, నేనేం చేయలేదు. ఇంకా అది ఎలా ఇద్దరం ఈ కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయ్యింది. పని చేయండి సార్, మీరు అడిగేసేయండి. నేను చెప్పి ఆవిడంది ఇంకా మీరు అడిగేపటికి అంటే ఆవిడ చెప్పేది మీరు వినట్లేదు. అందుకని ఆవిడ ఒకే క్వశ్చన్ 3 సార్లు అడిగింది. ఇప్పటికి మీరు పూర్తి చేయనివ్వట్లేదు. నేను టైం ఎత్తుకుంటున్నాను. నేను మళ్ళీ మీరు ఫ్రెష్గా అడగండి. సమంత మీ కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉండింది ఆన్ స్క్రీన్. సో ఎలా ఆ కెమిస్ట్రీ జెల్ అవ్వడానికి ఎలా వర్కౌట్ అయింది? సో ఎవరు కావాలో ఆవిడే క్లియర్గా అడగల, నేను దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేశా. దాని వెనకాల మీ ప్రయత్నం ఏంటి? లేదు, నాకు అర్థం ప్రయత్నం ఏం లేదు. అంటే మా కుళ్ళు సార్, మా కుళ్ళు జలసితో కొన్ని మాటలు రావట్లేదు. అది మనం అర్థం చేసుకుని చెప్పేయాలి పెద్ద మనసుతో. అంటే ఈయన సీన్ని డెవలప్ అంటే మన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. సో మనకు తెలియకుండా మనకి దాన్ని ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చూస్తాం. ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఈయన నవ్వుతూ చెప్తూ ఉంటారు. ఈయన బేసిక్ ఆ లైట్ హార్టెడ్నెస్ మా అందరికీ ఉంటుంది చేసేటప్పుడు. దాని నుంచి వచ్చిన కెమిస్ట్రీ అనుకోండి. అండ్ మాకు ఇబ్బంది ఉండదు చేయడానికి. ఆ అమ్మాయి ఏంటంటే పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది మన పని కాదు, వాళ్ళు చెప్పింది మాత్రం మనం అప్పు చెప్పేస్తే చాలు అట్లా అనుకోదు ఆవిడ. అందుకని మీకు ఏమంటారు దాన్ని ఎక్స్ట్రా బ్యూటీ వస్తుంది. అంటే మన ఇంటి అమ్మాయిని ఇప్పుడు బావ అనేది ఆవిడ అడిగింది బేసిక్గా ఏంటంటే ఇక్కడ దాన్ని ఎట్లా పిలుస్తారు, దాన్ని ఎంత గోముగా పిలవచ్చు. హీ ప్రాక్టీస్డ్ దానికి. నేను కొన్ని పాత తెలుగు సినిమాలు రిఫర్ చేశాను. ఆవిడికి పంపిస్తే తను నిజంగా చూసి సామాన్యంగా పంపించినవన్నీ కూడా మామూలుగా అక్కడే ఉంటాయి, ఎప్పటికీ చూడరు. అలా కాకుండా నిజంగా ఆవిడ చూసింది అర్థం చేసుకున్నది మనకి పని చేసినప్పుడు అర్థం అవుతుంది. లేదంటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగరు కదా, ఈ క్వశ్చన్ అడిగారంటే ఆవిడ బాగా పని చేసినట్లే అంతే. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే. ఓయ్ నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే. సార్ మీ డైలాగ్స్ జనాలు అభిమానులు మీ పంచ్ డైలాగ్స్ కోసం, ఆ డైలాగ్స్ కౌంటర్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ సినిమాలో బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం అన్నవి కొన్ని నీతి సూత్రాలు చెప్పేశారు ఈ సినిమాలో. ఇస్ ఇట్ బికాజ్ మీ సింప్లిసిటీ వల్ల ఈ సినిమాకి ఎలా వచ్చాయి ఆ డైలాగ్? ప్రతి సీన్లో ప్రతి డైలాగ్లో వీ కుడ్ టేక్ సమ్ బాటమ్ లైన్, సమ్ నీతి సూత్రం ఫ్రమ్ దాట్. ఈయన చాలా డీప్ థింకింగ్ ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది మనుషుల పట్ల, అంటే మనిషికి సంబంధాల పట్ల. ఈయన రాసేవన్నీ ఈయన పాటించేవి. దాని నుంచి పుట్టడం లేదంటే ఈయనకి సహజంగా వచ్చేస్తాయి. అందువల్ల అవి నీతి సూత్రాల్లో ఉండవు, గుండెకి హత్తుకునేలా ఉండవు. ఏదో మన చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లు చదువుకున్నట్టు కాకుండా దాని నుంచి ఆయన పాటించే జీవితం నుంచి పుట్టినాయి వాళ్ళు.
లేదా ఆయన కోరుకునే జీవితం, ఆయన పాటించే జీవితం. అసలు ఆ సిద్ధప్ప ఎలా వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సిద్ధప్ప? ఇట్స్ సో పాపులర్ నౌ ఎవ్రీవేర్. అవునా? అయ్యో, ప్రతి చోట మాట్లాడినప్పుడు చూడప్ప సిద్ధప్ప అది ప్రిల్యూడ్ అయిపోయింది సార్ ప్రతి క్వశ్చన్కి మాట్లాడేటప్పుడు. అది యాక్చువల్గా డైలాగ్లో చూడప్ప సిద్ధప్ప లేదు. దాని తర్వాత డైలాగ్ ఉంది, సింహం లాంటి అది ఇది ఉంది. ఈయన అడిగారు మామూలుగా పేరు ఏంటి అని అడిగారు, సిద్ధప్ప నాయుడు అని. నేను ఓకే అప్పుడు సిద్ధప్ప ఏమని చెప్దామని, బాగుంటుందా అనుకున్నాను. బాగుంటుందండి నేను. సరే. మీరు స్టార్టింగ్ ఇండియాలో దిగినప్పుడు మా అత్త గురించి చెప్పరా, పక్కన ఉన్న చెత్త గురించి వద్దు అదొకటి అంటారు. తర్వాత ఓనర్ పైన సెటర్లు వేస్తే పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది. అంటే అవి ఎక్కడో మాకు చిన్న చిన్న ఓహో, అది మీ న్యాచురల్ గా జరిగింది. జీతాలు ఇచ్చాడు. నాకు క్లైమాక్స్ అంత ఇష్టం నాకు. అంటే అందుకే నేను అంటే అంత ఎమోషన్స్ చెప్పలేను, కానీ నాకు ఆ డైలాగ్స్ అని చాలా ఇష్టం. అంటే అవన్నీ నేను నమ్మిని నాకు నచ్చినవి. కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటని వస్తాను మాతోరా. అంటే మనం ఇష్టమైన వాళ్ళ కోసం మనం చేస్తాం కదా. క్లైమాక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి దానికి ఎంత హోంవర్క్ లాంటిది ఏమైనా ఉందా? మీరు ఏడుస్తుంటే మేము ఏడ్చాం నిజంగా, తెలుసా? దానికి హోంవర్క్ అనే కంటే కూడా నేను త్రివిక్రమ్ గారి నుంచి మొదటి నుంచి కోరుకుంటుంది అంటే ఈయన రియల్ లైఫ్లో ఈయన మాట్లాడే మాటలు కదిలించేస్తాయి. ఇలా కూర్చున్నప్పుడు నలుగురు అంటే ఒకసారి 4 గోడల మధ్య కూర్చొని కొన్ని మాట్లాడుతుంటే ఈయన గుండెలు కదిలించేలా మాట్లాడగలరు. కానీ దాన్ని నేను అలాంటి కథ వచ్చినప్పుడు దాన్ని నేను అలాంటి మాటలు వస్తే చాలా బాగుంటుందని నేను అందుకని చాలా బలంగా చెప్పాను. ఇది మీరు పర్టికులర్ మీరు ఇంత మాట్లాడగలరు కదా, పైకి మీ చేతిలో ఇంత గ్రేట్ స్కిల్ ఉంది. నేను మూర్ఖంగా కూర్చున్నాను. అదొక్కటి మటుకు ఇంకా చెప్పాలంటే ఆయన బాగా కూర్చాను మాటలతో. ఆయనకు చిరాకు వచ్చేలా కూడా కూర్చాను. ఆయన నాకు సినిమా ఇంకా రాశారు. నాకు ఫస్ట్ సీన్ చెప్పారు. నాకు ఒక మీద ఆఫీస్లో కూర్చున్నప్పుడు వినగా నాకు కన్నీళ్ళు వచ్చేసింది. అంటే మనందరం కూడా మన ఎన్ని లేయర్స్ ఉన్నా ఇవన్నీ మనందరం మనిషికి ఉండే సంబంధం, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క బంధుత్వం అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, లేదంటే ఒక్కోసారి మనకు తెలియని పరిచయం లేని వ్యక్తులు కావచ్చు. కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఎప్పుడు ఎవరితో ఓపెన్ అవుతాయో మనకు తెలియదు. సో ఈయన రాసినప్పుడు నాకు అవన్నీ కదిలిపోయాను ఎక్కడెక్కడ. నాకు వినగానే నాకు ఏడుపు వచ్చేసి నాకు సినిమా అర్థమైంది. చాలా మంచి సినిమా చేస్తాం. నాకు ఏదైతే నేను కోరుకున్నానో అని చెప్పగా నాకు అది జరిగిపోయి ఇంకా నాకు అక్కడ వదిలేసిన. అందుకే నేను ఇప్పుడు చూడలేదు సినిమా. నాకు అంత నమ్మకం మొదటి నుంచి. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది.